హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ సన్న కారపూస చేశాను. తొలి ఏకాదశి వస్తుంది కదా, అప్పాలు చేసుకుంటాం కదా. చూడండి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తుంది. జస్ట్ ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పీల్చదు అండ్ చాలా టేస్టీగా వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక నేను 2 బౌల్స్ శనగపిండి తీసుకున్నాను. మీరు క్వాంటిటీ అనేది దేంతో అయినా తీసుకోవచ్చు, గ్లాసు, బౌలు, ఎలాగైనా కానీ. అండ్ కేజీల చొప్పున అయితే కనుక మీరు ఒక కేజీ పిండి తీసుకున్నట్టయితే 1/2 కేజీ వరకు బియ్యం పిండి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండికి 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కారం పొడి వేశాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం అనేది కొంచెం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, అంతే. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వాము. ఇదేంటంటే ఇక్కడ నేను సన్నకారపూస అని చెప్పాను కదా, ఈ సన్నకారపూసకి వాము అలాగే వేసినట్టయితే కనుక ఆ సన్న హోల్స్లో నుండి బయటకి రాదు, చాలా కష్టమైపోతుంది మనం ప్రెస్ చేయాలన్నా కూడా. అందుకని ఇక్కడ నేను చూడండి దంచేసి పౌడర్ లాగా చేసేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేశాను. అండ్ ఇది చాలా హెల్తీ కూడా, అండ్ శనగపిండి కదా, కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే కొద్దిగా 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేశాను, బాగుంటుంది కలర్ అనేసి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదంతా పిండిలోకి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేది వెంటనే వచ్చేస్తుంది మీకు. అండ్ ఇలాంటి సింపుల్ అండ్ మంచి మంచి రెసిపీస్ అన్నీ చూపిస్తూ ఉంటాను, అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇందులో నేను కొద్దిగా లైట్గా వేడి చేసిన నీళ్ళు వేస్తున్నాను. ఎందుకు అంటే మీరు సమ్మర్లో చేసుకున్నట్టయితే కనుక నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కాస్త వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంది, ఫిల్టర్ వాటర్ కూడా చల్లగా ఉంది. అందుకని నేను లైట్గా వేడి చేసి ఇలాగ చూడండి, ఒకేసారి వేసుకోకుండా కాస్త చూసుకుంటూ వేసుకోండి. వాటర్ అనేది మరీ గట్టిగా ఉండొద్దు పిండి అనేది, అలాగని మరీ మెత్తగా కూడా ఉండొద్దు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. గట్టిగా కలిపేసుకుంటే మనం మురుకుల గొట్టం నుండి ప్రెస్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. మరీ మెత్తగా ప్రెస్ చేసుకుంటే చాలా ఆయిల్ పీల్చేస్తాయి. చూడండి, ఇది సన్న కారపూస చేయడానికి సన్న హోల్స్ ఉన్నాయి కదా, ఇదేమో కాస్త లావుగా వస్తుంది. ఈ పిండి మనం ఈ రెండిట్లో దేంతో అయినా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్న కారపూస చేస్తున్నాను. అది అందులో పెట్టేసి దాన్ని కరెక్ట్గా ఫిట్ చేసేసుకొని దాని చుట్టూతో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల కాస్త పిండి అనేది కాస్త ఫ్రీగా కిందకి జారుతుంది అండ్ అంటుకోకుండా కూడా ఉంటుంది చుట్టూతా మరీ ఎక్కువగా. అలా అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అనేది. కొంచెం ఒక 2-3 టైమ్స్ మనం కారపూస చేసిన తర్వాత కూడా మిడిల్లో మళ్ళీ అప్లై చేసుకోవాలి ఆయిల్ అనేది. ఇప్పుడు దాన్ని పిండిని కాస్త పొడవుగా ఆ షేప్లో వచ్చేట్టుగా చేసేసుకోండి. చేసుకుంటే మనం అందులో కరెక్ట్గా చేయడానికి పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. అందులో పెట్టేసుకొని అందులో సరిపడా పిండి ఉంచేసి ఎక్సెస్ పిండి అంతా ఎక్కువగా ఉంది తీసేసేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అంటే మనకి కరెక్ట్గా వస్తుంది కారపూస అనేది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనము ఇంకా చేసేసుకోవడమే. నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రైకి హీట్ చేశాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందో లేదో అని చిన్న పిండి ముద్దేశాను. ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంక తీసేసుకొని మనం డైరెక్ట్గా ఇందులోనే కారపూస అనేది వేసేసుకోవచ్చు. ఇందులో వేయడానికి భయపడే వాళ్ళకి కొంచెం అంటే హీట్ తగులుతుంది అని అనుకొని భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఎలా వేయాలి అనేది చూపిస్తాను, చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇందులోనే కారపూస అనేది ఇలాగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది మనకు పైన ఫస్ట్ ఇలాగా ఆయిల్ బబుల్స్ లాగా వచ్చింది కదా, ఇది పోయింది అంటే మనకి కారపూస ఏగిపోయినట్టే. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక 30 సెకండ్స్ ఇటువైపు, 30 సెకండ్స్ అటువైపు, అంటే కంప్లీట్గా ఒక 1 మినిట్ ఫ్రై అయితే కారపూస అనేది ఫ్రై అయిపోయినట్టే. ఎక్కువ టైం ఏమీ పట్టదు. దట్టు ఇది సన్న కారపూస కాబట్టి చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. చూడండి, ఆయిల్ బబుల్స్ అనేవి నురగలన్నీ వెళ్ళిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు ఇటు సైడ్ టర్న్ చేసుకొని ఒక 30 సెకండ్స్ అలా వేయించేసుకుంటే ఇంకా ఈ కారపూస రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో వేయడానికి ఇబ్బంది అని అనుకునే వాళ్ళకి దీనిపైనే మనం ఈ కారపూస తీసేది ఉంది కదా, దానిపైనే బ్యాక్ సైడ్లో వేసుకుని దాన్ని ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా తొందరగా. అండ్ పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్ లాగా కానీ చాలా తొందరగా అయిపోయే రెసిపీ, ఒక్కరం కూడా ఈజీగా చేసుకోగలిగేంత 1/2 అవర్లో కంప్లీట్ రెసిపీ అంతా అయిపోతుంది. మనం పిండి కలిపేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇవి.
అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సేమ్ ఈ లావు కారపూస కూడా ఇలాగే చేసుకోవచ్చు. దొడ్డు కారపూస చూడండి, దీనిపైన ఒత్తేసుకున్నాను. ఇంకా దీన్ని తీసి మనం అలాగే వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఆయిల్ పైన పడుతుంది అన్న ఇబ్బంది కూడా ఉండదు, కాస్త వేడి సేగ తగలదు. ఇంకా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు కారపూసలు అనేవి. ఈ ఏకాదశికి మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. నేనైతే కారపూసలు ఇంకా స్వీట్వి బిస్కెట్స్ చేశాను. అది కూడా నా ఛానల్లో ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవన్నీ కలర్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడే తీసుకుంటే ఆయిల్ నుండి తీసాక కలర్ కాస్త చేంజ్ అవుతుంది, లేదంటే మాడిపోతాయి. చివరిన మిగిలిన పిండితో ఇలాగా చిన్నగా బజ్జీలాగా వేసాను. కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి లూజ్గా కలిపేసి వేసాను. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.